దేవునికే మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన వాక్యమే సత్యము అనేటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో దైవ గ్రంథంలో నుండి దేవుని మాటలు మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం నుండి మనము చదువుకుందాం. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను వండిన మేలు. నీవు చల్లగానైనను లేక వెచ్చగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడువును, గ్రిడ్డివాడవును, దిగంబరుడువనై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఎదుగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు విననుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన మీ నామమునకు స్తోత్రాలు. నీ వాక్య ప్రత్యక్షత మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ విశ్వాసంలో స్థిరపరుస్తున్నందుకు స్తోత్రాలు. నాయనా, నీ వాక్య సత్యాలను మేము నేర్చుకుని వాటి ప్రకారంగా జీవించచ్చు నిన్ను మహిమపరిచే భాగ్యం మాకు అందరికీ కూడా దయచేయండి అని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున స్తోత్రాలు అర్పించి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, లవొదికయ సంఘానికి లేక లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము అని చెప్పి ప్రభువు తన ప్రత్యక్షతను ఈ సంఘానికి అనుగ్రహిస్తూ ఆయన చూడండి, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆదియునై ఉన్నవాడు. ఆయన ఎవరు అంటే, ఆమెన్ అనువాడు అల్ఫా ఒమేగా, నేనే, వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండేవాడును నేనే అని 1వ అధ్యాయము 8వ వచనంలో చెప్పాడు. ఇక్కడ ఆమెన్ అనువాడు, ఆమెన్ అనువాడు, ఆయన ఆమెన్ అంటే అది జరగాల్సిందే. ఆదికాండం 1వ అధ్యాయములో 2వ అధ్యాయములో ప్రభువు ఈ సృష్టిని చేసినప్పుడు అలాగూ కలుగును గాక కలుగును గాక కలుగును గాక అన్నాడు. అలా కలిగింది అంతే. ఆమెన్ అంటే అలాగున జరుగును గాక, అలాగున జరుగును గాక. ఆమెన్ అన్నవాడు ఈ మాట ఈ సంఘానికి ఎందుకు చెప్తున్నాడంటే, పండితులు ఈ కాలము లవొదికయ సంఘ కాలము అని చెప్పారండి. లవొదికయ సంఘ కాలములో మనం ఉన్నాం. ఈ లవొదికయ సంఘ కాలములో ఉన్నటువంటి కొంతమంది సేవకులననివ్వండి, విశ్వాసులననివ్వండి, ఏదైనా ఒక మాట ఆ సేవకుడు ఉదాహరణకి నీకు స్వస్థత కలుగును గాక అంటే వీళ్ళందరూ ఆమెన్ అనేస్తున్నారు. ప్రియులారా, ఈయన గాక అన్నప్పుడు వాళ్ళు 1000 మంది ఆమెన్ అన్నా పరలోకములో ఉన్నటువంటి ఆయన ఆమెన్ అనకపోతే అది ఏమీ జరగదు.
ఇది గుర్తు చేయడానికే ఈ లవదికే సంఘానికి తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఎలాగంటే ఆమెన్ వాడు నేను, నువ్వు కాదురా. నువ్వు ఎన్నిసార్లు ఆమెన్ అన్నా నేను ఆమెన్ అంటేనే అది జరుగుద్ది అని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ భ్రష్ట సంఘానికి, భ్రష్ట సేవకులకి, భ్రష్ట విశ్వాసులకి. రెండవ లక్షణం ఏంటంటే నమ్మకమైన వాడు. ప్రభు నమ్మకమైన వాడు. ప్రియులారా, మనము అపనమ్మకస్తులం, కానీ ప్రభు మాత్రం నమ్మదగినవాడు. ఆయన నమ్మకమైనవాడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే మనం ఆయన నమ్ముకోవాలి. మూడవదిగా సత్య సాక్షి. సత్య సాక్షి, సత్యమునకు సాక్షి. భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అని ప్రభు తన శిష్యులకు చెప్పాడు. అపొస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో నేను సత్యమునకు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. సత్య సాక్షి ఆయన. దేవుడే సత్యం, ఆయనే సత్యం, ఆయన సత్య సాక్షి. నాలుగవదిగా దేవుని దృష్టికి ఆదియునైన వాడు. ప్రియులారా, దేవుని దృష్టికి ఆదియునైన వాడు. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయములో మనము ఈ విధంగా చదువుతాం. యోహాను సువార్త 1వ అధ్యాయము, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ప్రియులారా, ఆదియందు వాక్యముండెను. 14వ వచనంలో ఆ వాక్యమే లేక ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆది అయిన వాడు, ఆది అయి ఉన్నవాడు, ఆది అంతము నేనే. ఇదే ప్రకటన గ్రంథము 8వ వచనంలో అల్ఫాయు ఓమేగయు నేనే. అల్ఫా అంటే ఆది, ఒమేగా అంటే అంతం. ఆదియు నేనే, అంతము నేనే. 18వ వచనం అంటాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. నేను మొదటి వాడను, కడపటి వాడను. నేను అల్ఫా, నేను ఓమేగా, నేను ఆది అయి ఉన్నవాడను. ఆది అందు వాక్యముండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆదిలో వాక్యమై ఉన్న దేవుడు కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకనే ఆయన ఆది అయి ఉన్నవాడు, ఆమెన్ అన్నవాడు, నమ్మకమైన వాడు, సత్యసాక్షి, దేవుని దృష్టికి ఆది అయినవాడు. ఓ లౌకిక సంఘమా, నేను చెప్పే సంగతులు ఏమనగా ఆయన చెప్తున్నాడు, ఈ సంఘములో ఉన్నటువంటి క్రియలు ఏమిటి? నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు, నులివెచ్చగా ఉన్నావు. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చగా ఉన్నావు. ఈ నులివెచ్చని స్థితి అనేది ప్రియులరా దేవునికి అసహ్యమైనది. అందుకని ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఏమన్నాడంటే నీవు నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అని వస్తాడంట. ఈ లవదిక సంఘములో ఉన్న క్రియలను చూస్తే దేవునికి అసహ్యం. ఏమిటి ఈ లవదిక సంఘ క్రియలు అంటే? చల్లగాలైనా లేదు, వెచ్చగాలైనా లేదు. వీడు విశ్వాసే, కానీ అవిశ్వాసే. వీడు విశ్వాసే, కానీ విశ్వాసకు తగిన క్రియలు వీళ్ళు లేవు. వీడు పోని అవిశ్వాసిగా ఉంటాడా? ఉండడే, విశ్వాసిని అంటాడు. పోని విశ్వాసిని అన్నవాడు విశ్వాసిగా ఉంటాడా? ఉండడే, అవిశ్వాసిగా బతుకుతాడు. వీడు నులివెచ్చని వాడు. వీడంటే ప్రభువుకు అసహ్యం. ప్రభువు ఈ సంఘాన్ని ఏమన్నాడు తెలుసా అండి? నీవు దౌర్భాగ్యుడవు,
దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరివి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మంచి లక్షణాలు ఉన్నాయండి ఈ సంఘానికి. దౌర్భాగ్యుడవు నీవు, దిక్కులేనోడివి, నువ్వు దరిద్రుడివి, నువ్వు గ్రుడ్డివాడివి, నువ్వు దిగంబరివి. కానీ దేవునికి ఈ సంఘంలో ఇవన్నీ కనబడుతున్నాయి, కానీ ఈ సంఘానికి మాత్రం ఎరుక లేదండి. ఈ కాలంలో ఉన్న విశ్వాసుల యొక్క పరిస్థితి ఇట్లాగనే ఉంది ప్రియులారా. ఈ కాలంలో ఉన్న క్రైస్తవ సంఘం ఇదే స్థితిలో ఉంది, దౌర్భాగ్య స్థితిలో ఉంది. దౌర్భాగ్యుడు అంటే ప్రియులారా, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అన్నాడు, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని దేవుడు వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశాను. నీవు దౌర్భాగ్యుడవు అంటే ఏంటి? ఈ సంఘములో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే విశ్వాసం అనే భాగ్యం లేదు. వీళ్ళు విశ్వాసులే కానీ విశ్వాసం లేని దౌర్భాగ్యులు వీళ్ళు. ఈనాడు కూడా అంతే, విశ్వాసులే కానీ విశ్వాసం లేని దౌర్భాగ్యులు. రెండవది ఏంటంటే దిక్కుమాలినోళ్ళు. మా దేవుడు మా దేవుడు మా దేవుడు అంటున్నారు, కానీ అసలు దేవుడు అస్సలు వీళ్ళ మాట వినడు, వీళ్ళ మొర వినడు, వీళ్ళ ప్రార్థన అస్సలే వినడు. మరి వీళ్ళు దిక్కుమాలినోళ్ళు కాకపోతే ఎవరు? దేవుడు లేని నిర్దేవులు వీళ్ళు. దేవుని మందిరంలో ఉన్నాం, దేవునికి ప్రార్థన చేస్తున్నాం అని అనుకుంటున్నారు. అసలు దేవుని దృష్టిలో వీళ్ళు అసలు లేనే లేరు. అందుకని వీళ్ళని ఏమన్నాడంటే దిక్కు లేని వాళ్ళు, దిక్కుమాలిన వాళ్ళు అన్నాడండి. మూడవదిగా దరిద్రులు అంటే ప్రియులారా, దేవుడు దరిద్రులమైన మనలను ఏమండి ధనవంతులనుగా చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. ఏమిటి దరిద్రం? దేవుడు లేని దరిద్రం. డబ్బుందే కానీ దేవుడు లేడు, మరి వీడు దరిద్రుడు కాకపోతే ఇంకెవడు? దేవుడు లేని ధనవంతులారా, మీరు నిండా దరిద్రులు, మీరు పరమ దరిద్రులు అని బైబిల్ చెప్తుంది. నీవు దరిద్రుడవు, దేవుడు చెప్తున్నాడు, నేను కాదు. ఏమిటి దరిద్రత అంటే దేవుడు లేని బతుకే నీది దరిద్రపు బతుకు. తర్వాత నీవు గ్రుడ్డివాడవు. ఎందుకు? ఎట్లాగా గుడ్డివాడు? ప్రియులారా చూడండి, కొరింథీ 2వ పత్రిక 4:4లో దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను. ప్రియులారా, సువార్త ప్రకాశం అనేది వీరికి అసలు ప్రకాశించలేదు. వీరు గుడ్డోళ్ళు, అసలు కళ్ళు మూసుకునే ఉన్నారండి. ఈ గుడ్డితనంలో ఉండి కళ్ళు ఉన్నట్లుగా నటిస్తున్నారన్నమాట. వీళ్ళు నటించే గుడ్డి వాళ్ళు, వీళ్ళు కళ్ళు ఉన్నట్టుగా నటించే గుడ్డి వాళ్ళు. అసలు సువార్త వినలేదు, ఈ సువార్తను వీళ్ళు నమ్మలేదు, అసలు నమ్మి రక్షణ పొందలేదు, కానీ విశ్వాసులుగా చలామణైపోతున్న గుడ్డి వాళ్ళు. ఇంకొక రకం గుడ్డితనం ఉందండి. పేతురు రాసిన 2వ పత్రిక పేతురు రాసిన 2వ పత్రిక చూడండి, 1వ అధ్యాయము 5వ వచనంలో, ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో
వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేని వాడుగును. ఇదిగో గుడ్డివాడు అంటే వీడు. ఈ లౌకిక సంఘంలో ఉన్నటువంటి గుడ్డివాడిని. తర్వాత దిగంబరివి, బట్టలేవండి వీడికి. నీవు దిగంబరివి అంటున్నాడు ప్రభు ఇక్కడ. అంటే బట్టలు లేవు అంటే ఏం లేవు? రక్షణ వస్త్రము లేదు, మహిమ వస్త్రము లేదు, ప్రశస్త వస్త్రము లేదు, నీతి వస్త్రము లేదు. వీడు దిగంబరి. ఇవి ఏమీ లేవు. కానీ సంఘంలో ఉన్నాడు, సంఘంలో చలామణి అవుతున్నాడు. ఎందుకంటే వీడికున్న స్థితి వీడు ఎరుగడు అని ఉందండి. ఎరుగక 17వ వచనం చివరిలో అన్నాడు, నీవు గుడ్డివాడవు దిగంబరివై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుణ్ణి, నేను ధనవృద్ధి చేశాను, నాకేమీ కుదవలేదని చెప్పుకొనిచున్నావు. నాకు బోల్డంత డబ్బుంది అనుకుంటున్నావు. కానీ నువ్వు ఎవరు అంటే తెలుసా? నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కులేనోడివి, దరిద్రుడివి, గుడ్డివాడివి, దిగంబరివి. కానీ నీకు డబ్బుంది అనుకుంటున్నావు. అంటే డబ్బే ఉన్న తప్ప ఏమీ లేవు నీకు డబ్బుండ కానీ ఏమీ లేవు. దేవుడిచ్చే ఈ ఆశీర్వాదాలు ఏమి లేవు నీకు. డబ్బు అయితే ఉంది, డబ్బుంది కాబట్టి నాకేం లోటు లేదు అనుకుంటున్నావు నువ్వు. అసలు నీ పరిస్థితి ఏంటో చూడు అక్కడ. నువ్వు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలోడివి, దరిద్రుడివి, గుడ్డివాడివి, దిగంబరివి. ఇంకేం చేసుకుంటావు? డబ్బు ఉంటే ఏంటి నీకు బట్టలే లేవు. నువ్వు దిగంబరిగా తిరుగుతున్నావు, నువ్వు దరిద్రుడిగా ఉన్నావు, నువ్వు దౌర్భాగ్యుడిగా ఉన్నావు. నీకు డబ్బు ఉంటే ఎందుకు? అయితే దేవుడు, కృపగల దేవుడు చూడండి 18వ వచనంలో చూడండి ఒక హెచ్చరిక చేస్తున్నాడు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగున్నట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి కొనుక్కో నా దగ్గర. నీకు కావలసిన వస్త్రాలున్నాయి, నీకు కావలసిన ధనం ఉన్నది, నీకు కావలసినటువంటి దృష్టిని కలిగించే కాటుక నా దగ్గర ఉన్నది. కొనుక్కో, నా దగ్గరకు వచ్చి కొనుక్కో. ఎప్పుడైనా మారు మనసు పొందు. నీ స్థితిని గమనించుకో. ప్రియులారా, ఇవన్నీ వాస్తవేనండి. ఇప్పుడు సంఘాలలో డబ్బు ఉంది, సంఘాలకు మంచి మంచి బిల్డింగులు ఉన్నాయి, సంఘస్థులకు వస్తువులు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, బిల్డింగులు ఉన్నాయి, బ్యాంకుల్లో బ్యాలెన్సులు ఉన్నాయి, అన్నీ దండిగా ఉన్నాయి. కానీ అసలైంది ఏమి లేదంటే ఇదిగో పుటము వేయబడిన బంగారం లేదు అనగా విశ్వాసం లేదు వీళ్ళకి. ధరించుకోవడానికి తెల్లని వస్త్రాలు అనగా రక్షణ వస్త్రాలు లేవు వీళ్ళకి. వీళ్ళ కన్నులకు నిజమైనటువంటి దేవుని చూసేటువంటి దృష్టి కలిగినట్లు కాటుక లేదు వీళ్ళకి. దేవుడే కనబట్టలేదు వీళ్ళకి, అసలు దేవుని దర్శనమే లేదు వీళ్ళకి. కానీ దేవుడు కరుణామయుడు, కృపామయుడు. కొనుక్కో నా దగ్గర, రోకలు లేకయే నా యొద్దకు వచ్చి కొనుక్కోండి, నాకేమీ అక్కర్లేదు, ఉచితంగా నా దగ్గరకు వచ్చి కొనుక్కోండి అని ప్రభు చెప్తున్నాడండి. ఎంత బాగా చెప్తున్నాడంటే ప్రియులారా, ఎంత బాగా చెప్తున్నాడంటే చూడండి, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. అబ్బా, దేవుని ప్రేమ ఎంత గొప్పదంటేనండి, ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే మనల్ని గద్దిస్తున్నాడండి, గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. ఎందుకంటే మనము ఆయన వైపుకు తిరగాలని. అబ్బా, ఎంత ప్రేమ కలిగిన వాడండి దేవుడు. పోతే పోయాడులే, దిక్కులేనోడు, దౌర్భాగ్యుడు, దిగంబరి, గుడ్డోడు పోని నరకానికి పోతాడు అనుకోవడం లేదు ప్రియులారా. దేవుడు ఆయన మనలను ప్రేమించి ఆ ప్రేమామూర్తి మనలను మాటలతో గద్దిస్తున్నాడు, చిన్న చిన్న శిక్షలు పెట్టి మనల్ని క్రమశిక్షణ చేస్తూ ఉన్నాడు. మాత్రమే కాదు,
20వ వచనంలో అంటున్నాడు, ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుము. అబ్బబ్బబ్బబ్బా, ఎంత మంచి ప్రేమండి మన ప్రభువుది మన పట్ల, ఎంత గొప్ప భాగ్యం. నీ హృదయం అనేటువంటి తలుపు తడుతున్నాడు తన వాక్యము ద్వారా, తన స్వరము ద్వారా. ఎన్నో ప్రసంగాలు వింటున్నావు, ఎన్నో మాటలు వర్తమానాలు నీవు వింటున్నావు, ఎన్నో హెచ్చరికలు వింటున్నావు. ఈ మాటల ద్వారా నీ హృదయపు తలుపును ఆయన తడుతున్నాడు. నువ్వు తెరవాలి, అంతే. నువ్వు తెరవాలి. నీవు తలుపు తెరిస్తే ఆయన నీలోకి వస్తాడు, నీతో కలిసి ఆయన భోజనం చేస్తాడండి. అసలు దేవుడు మనతో కలిసి భోజనం చేయడం అంటే గొప్ప విందు. అసలు అంతకన్నా భాగ్యం ఉందా అండి? ఆనాడు శిష్యులతో అన్నాడు, మరలా వచ్చి మీతో కలిసి భోజనం చేసేంత వరకు మరలా నేను ద్రాక్షారసము తాగనిది చివరి విందు అన్నాడు ప్రభు. అదిగో మరలా విందు చేయడానికి సిద్ధపడి రాబోతున్నాడు. ఆయనతో కలిసి భోజనం చేసేటువంటి భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఈ భాగ్యాన్ని కనుక నువ్వు పోగొట్టుకుంటే నువ్వు నిజంగా దౌర్భాగ్యుడవే. తలుపు తెరువు, నీ హృదయపు తలుపు తెరువు. ప్రభువా, నా హృదయంలోనికి రా నాయన, నువ్వు కావాలి ప్రభువా. ఇది ఏది నాకు వద్దు, ఈ డబ్బు వద్దు, వెండి వద్దు, ఈ బంగారం వద్దు, ఈ వస్తువులు వద్దు, వాహనాలు వద్దు, ఈ బిల్డింగ్లు వద్దు, ఇవి ఏమీ వద్దు ప్రభువా, నాకు నువ్వు కావాలి నాయన అంటే ఆ ప్రభు నీలోనికి వస్తాడు. ప్రియమైన వారలారా, ఎన్నాళ్ళ నుండి నీ హృదయపు తలుపు తడుతున్నాడు నాకు తెలియదు, కానీ ఇప్పుడైనా తలుపు తెరిచి నీ హృదయంలోనికి ప్రభువుని ఆహ్వానించమని ఆ రెండు చేతులు జోడించి నీకు మనవి చేస్తున్నా. ప్రభు దొరికే కాలం, ప్రభు నిన్ను దర్శించిన కాలం, ప్రభు నిన్ను హెచ్చరించిన కాలం, ప్రభు నిన్ను బతిమాలుచున్న కాలం, ప్రభు నిన్ను ఆహ్వానించుచున్న కాలం, తలుపు తెరవమని బతిమాలుచున్న కాలం. ఈ కాలము దాటిపోతే ఇక వచ్చే కాలం మంచిది కాదు. ప్రియుల, ఆలోచన చేయండి. 21వ వచనంలో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండే అన్న ప్రకారం జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ఆహా, దేవుని సింహాసనం, దేవునితో కలిసి భోజనం చేసే భాగ్యం, దేవుని సింహాసనం మీద దేవునితో పాటు కూర్చుండే భాగ్యం ఎంత గొప్ప భాగ్యం! ఇది ఎంత గొప్ప భాగ్యం! ఓ దౌర్భాగ్యుడా, ఈ భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. తోసివేయకు, దాటిపోకు, నీ హృదయాన్ని తెరువు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినను కాక. నీ చెవులు కూడా తెరవబడి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. నీ చెవులు తెరిచి ఆయన మాటలు వింటే నీ హృదయాన్ని తెరువు. ఈ మాటలు నీ చెవికి సోకితే నీ చెవుల గుండా నీ హృదయం లోపలికి వెళ్ళి నీ హృదయాన్ని తాకితే నీ హృదయాన్ని తెరువు. ఆయన నీ హృదయపు తలుపు తెరవమని తట్టుచూ ఉన్నాడు. అసలు నువ్వు తట్టాలి, కానీ ఆయనే నీ హృదయాన్ని తడుతున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇస్తాను, వెతికేవానికి దొరుకుతాను, తట్టేవానికి తలుపు తీస్తాను అన్నాడు. ప్రియమైన స్నేహితుడా, సోదరి, ఆయన నీ హృదయాన్ని తడుతున్నాడు. నీ హృదయపు తలుపు తెరవకపోతే ఆయన తలుపు మూసినప్పుడు నువ్వు తెరవమన్నా ఆయన తెరవడు. నీ హృదయాన్ని తడుతున్నప్పుడు నీవు తలుపు తెరవకపోతే ఆయన మూసిన తలుపు నువ్వు ఎంత తట్టిన ఆయన తెరవడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకల గురించి ఉపమానం చెప్పినప్పుడు దేవుడు అదే చెప్పాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకల ఉపమానాన్ని చెప్పినటువంటి ప్రభువు వారి పరిస్థితిని గురించి వివరించాడు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 11వ వచనములో, అంతటా తలుపు వేయబడెను,
ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకుగా ఉండండి. స్నేహితులారా, సోదర సోదరిలారా, ఆలోచన చేయండి. ఇప్పుడు నీ హృదయపు తలుపు తెరచి ఆయనను ఆహ్వానించకపోతే రేపు ఆయన నీకు తలుపు తెరవడు. నువ్వెంత కొట్టినా ఎంత తట్టినా ఆయన ఒకటే మాట చెప్పాడు. ఆయన ఒకటే మాట చెప్పాడండి, మిమ్మును ఎరగనని మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మును ఎరగను అన్నాడు. ఎంత భయంకరం! వెలపలే ఉండిపోయారు. వెలపల చీకటి, ఏడుపు, పండ్లు కొరుకుట. వెలుపట చీకటి, ఏడుపు, పండ్లు కొరుకుట. వెళ్ళిపోతావా? తలుపు తెరిచి నీ హృదయంలోనికి ప్రభుని ఆహ్వానించి ఆ విందులో కూర్చొని ఆ విందును ఆరగిస్తూ ప్రభు సింహాసనం మీద కూర్చొని భాగ్యాన్ని పొందుకుంటావా? ఆలోచన చేయి. ఈ అవకాశాన్ని దారి విడుచుకోవద్దని ప్రభుపేట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు దయచేసి నా మాటలు విన్నవారందరిలో కార్యసిద్ధి కలిగించండి. హృదయాలు తెరిచి మిమ్మల్ని అంగీకరించి కృపానుభవంలోనికి నడిపించండి. మా స్థితి మేము ఎరిగి మేల్కొని మీరిచ్చేటువంటి ఆ భాగ్యాన్ని మేమందరం పొందుకునేటట్లు మీ వద్దకు వచ్చి వేడుకొని ధన్యులమయ్యే భాగ్యం మాకు దయచేయండి. మీ రాకడ కొరకు సిద్ధపరచండి. యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.